హన్నా ఏం చేసిందంటే సమూయేలుని పాలు విడిచిన వెంటనే తీసుకొని వెళ్ళిపోయి బహుశా 2 ఏళ్ళో లేకపోతే 3 ఏళ్ళో వయసులో దేవుని యొక్క సన్నిధిలో విడిచిపెట్టేసింది. చాలాసార్లు మనం చాలా లేట్‌గా గ్రహిస్తూ ఉంటాం ఒక్కోసారి. కానీ మన యొక్క పిల్లలు కూడా పాలు విడిచిన తర్వాత తీసుకొని వెళ్ళిపోయి ఏదో చర్చిలో పాస్టర్ గారి ముందు వదిలేయాలని నేను చెప్పను గానీ, మనందరికీ ప్రధాన యాజకుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క పాదముల దగ్గర మన యొక్క పిల్లల్ని సమర్పించాలి. మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆయన మాత్రమే వారిని సరైనటువంటి మార్గంలో నడిపిస్తాడు. తల్లిదండ్రులుగా మనం చేయగలిగింది కొంత మాత్రమే. కానీ ఆయనకి ఎప్పుడైతే నువ్వు సమర్పించావో ఆయన వారిని సరైనటువంటి మార్గంలో నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ సహాయం చేత వారు వాడి అయినటువంటి బాణములుగా వారు తయారవుతారు. అట్టి వారితో నీవు నీ యొక్క అంబుల పొదిని నింపుకున్నప్పుడు